శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము, కూర్మావతారము. పరీక్షిత్తుతో శ్రీశుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి పూజ చేయబడిన ఒక పుష్పమాలను ఇస్తే ఇంద్రుడు దానిని నిర్లక్ష్యంగా ఐరావతం మీద పడవేశాడు. ఆ ఏనుగు ఆ మాలను తన కాలి క్రింద తొక్కి నలిపివేసింది. ఈ ఘోరమైన అపచారానికి మహర్షి మండిపడి శపించాడు. ఆ శాప ఫలితంగా ఇంద్రునితో సహా 3 లోకాల వారు ఐశ్వర్యము, వైభవము, పౌరుషము కోల్పోయారు. రాక్షసులతో జరుగుతుండే యుద్ధాలలో దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. దేవతలే తరచూ ఓడిపోయేవారు. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచక ఇంద్రవరుణాది దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు పోయి విన్నవించుకున్నారు. బ్రహ్మ వీరందరినీ తీసుకుని గాఢంధకార తమస్సుకు ఆవలనున్న అజిత భగవానుని దగ్గరకు, విష్ణువు దగ్గరకు వెళ్ళాడు. అందరూ ఆ భగవానుని అనేక విధాలుగా స్తుతించారు. వారికి కూడా సాధారణంగా ఆయన దర్శనం దొరకదు. ఆ స్వామి కరుణించి 1000 సూర్యుల కాంతితో వారికి దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు ఆ దివ్య దర్శనాన్ని చూడలేక ఆశ్చర్యచకితులై చూస్తూ ఇలా అన్నారు. ప్రభు, లోకాలన్నింటా నిండి ఉండి సర్వము తెలిసి ఉన్న నీకు మేము ఏమని విన్నవించుకొనగలము? నీ యొక్క పాదపద్మాల దర్శనంతోనే మాకు సర్వశుభాలు కలుగుతాయి కదా అనగానే భగవానుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు. బ్రహ్మాది దేవతలారా, మీ యొక్క ఇక్కట్లు నాకు తెలుసును, కానీ సమయం మీకు అనుకూలంగా లేదు. ప్రస్తుతానికి మీరు కొంచెం అణిగి ఉండి రాక్షసులతో మంచిగా ఉండండి. మీరు అమృతాన్ని సంపాదించితే యుద్ధాలలో మరణించకుండా ఉంటారు, శక్తిమంతులవుతారు. పాల సముద్రాన్ని మధించితే అమృతం లభిస్తుంది. మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకి సర్పాన్ని కవ్వపు తాడుగాను వినియోగించాలి. దీనికి బలవంతులైన రాక్షసుల సహకారము, సహాయము మీకు చాలా అవసరం. కనుక వారితో సఖ్యంగా ఉండండి. సాగర మథనంలో కొన్ని మంచి వస్తువులు వస్తాయి, వాటిని ఆశించవద్దు. విషం కూడా వస్తుంది, దానికి భయపడవద్దు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి భగవానుడు అంతర్ధానమయ్యాడు. దేవతలు రాక్షసరాజైన బలచక్రవర్తి పట్ల స్నేహాన్ని కనబరిచారు. బలహీనులై ఉన్న దేవతలు శత్రుత్వం చూపడం లేదు కనుక వారికి ఏ విధమైన హాని తలపెట్టవద్దని నీతిమంతుడైన బలిచక్రవర్తి రాక్షసులను ఆదేశించాడు. ఇంద్రుడు బలిచక్రవర్తికి మంచి మంత్రిలాగా మంచి మాటలతో శాంతిని కలిగించేవాడు. అక్క చెల్లెళ్ల సంతతి వారమైన మనము సఖ్యముగా ఉంటే అనేకమైన సుఖాలను పొందగలము. శత్రుత్వము వలన ఇంతవరకు చెడిపోయాం కదా, మనమంతా కలిసి కష్టపడి అమృతాన్ని సాధిద్దాం అని చెప్పి ఇంద్రుడు బలిచక్రవర్తిని సాగర మథనానికి ఒప్పించాడు. ఎలా చెయ్యాలో వివరించి చెప్పాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసులకు బలిచక్రవర్తి నాయకులుగా ఉంటూ మందర పర్వతాన్ని సమీపించారు. దేవశిల్పి అయిన త్వష్ట ఆధ్వర్యాన పర్వతం చుట్టూ కొంత మేరకు త్రవ్వి రోకళ్ల వంటి పనిముట్లను దూర్చి, పెకలించి, కదిలించి, తమ శక్తినంతా పెట్టి పెళ్లగించి పర్వతాన్ని పైకెత్తారు. బలిష్టమైన చేతులతోనూ, తలలతోనూ, భుజాలతోనూ మోసుకుని వెళ్ళారు. కొంత దూరం మోసిన తరువాత వాళ్లకు శక్తి సన్నగిల్లి పర్వతం ఒరిగి నేల మీద పడింది. దాని క్రింద అనేకులైన దేవదానవులు పడిపోయి మరణించారు. మిగిలిన వారు నిరుత్సాహపడి ఇటువంటి అసంభవమైన సాహస కృత్యానికి పూనుకొనటం వెర్రితనం అని తమను తాము నిందించుకొని నిస్సహాయులై నిల్చుండిపోయారు. ఈ సమయంలో గరుడ వాహనుడై విష్ణుమూర్తి వచ్చాడు. దేవదానవులు ఆయన్ను స్తుతించారు. వారిని చింతించవద్దని ధైర్యం చెప్పి ఆ పర్వతాన్ని సాగర తీరానికి తరలించవలసిందిగా గరుత్మంతుని ఆదేశించాడు విష్ణుమూర్తి. గరుడు శ్రీహరిని మందర పర్వతాన్ని తన వీపుపైన ఎక్కించుకొని పోయి సముద్ర తీరాన దించివేశాడు. దేవతలు, దానవులు సర్పరాజైన వాసుకిని పిలిపించి అమృతంలో కొంత భాగం ఇస్తామని చెప్పి కవ్వపుత్రాడుగా ఉండమని వేడుకున్నారు. పర్వతాన్ని చుట్టూ చదును చేసి వాసుకిని దాని చుట్టూ చుట్టి
పర్వతాన్ని పాలసముద్రంలోకి త్రోశారు. దేవతలు వాసుకి పడగల వైపు పట్టుకోగా రాక్షసులు నీచమైన దాని యొక్క తోకను పట్టుకోవడానికి నిరాకరించారు. దేవతలు సరేనని తోకవైపు పట్టుకొనగా రాక్షసులు తలవైపు పట్టుకుని చిలకడం ప్రారంభించారు. వెంటనే మందర పర్వతం బుడబుడమని మునిగిపోసాగింది. రెండు పక్షాల వారు పర్వతాన్ని ఎత్తడానికి శాయశక్తులా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. దైవ సహాయం లేనిదే ఎలాంటి శ్రమ అయినా ఫలించదని గుర్తించిన వారై దేవదానవులు విష్ణుదేవుని ప్రార్థించారు. ఒడ్డునే నిల్చుని చూస్తున్న విష్ణువు వారిపై దయతలచి అందరూ చూస్తూ ఉండగా సముద్రంలోకి దిగాడు. సముద్రంలోకి దిగిన విష్ణుమూర్తి మహాకూర్మంగా మారిపోయాడు. దాని వీపు 1,00,000 యోజనాల విస్తీర్ణత కలది. అది పర్వతమూలానికి వెళ్ళి తన వీపుపై కొండనెక్కించుకొని దానిని పైకి ఎత్తగా దేవదానవులు హర్షధ్వానాలు చేశారు. భగవంతుడు కూర్మరూపుడై మందరగిరిని ధరించి దాని శిఖరాన్ని 1000 చేతులతో ఊగకుండా పట్టుకున్నాడు. అలాగే వాసుకియందు ప్రవేశించి రాపిడికి దాని శరీరము తెగిపోకుండా శక్తినిచ్చాడు. దేవదానవులలో ఆవేశించి వారికి కూడా శక్తినిచ్చాడు. వారిని ప్రోత్సహించటానికి తాను కూడా దేవతల ముందు నిల్చుని కొంతసేపు లాగడం ప్రారంభించాడు. దేవదానవులు అత్యంత ఉత్సాహంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చిలకడం సాగించారు. మందర పర్వతం కవ్వము వలె గిరగిరా తిరగసాగింది. పాలతుంపర్లు మేఘాల వలె ఆకాశాన్ని ఆవరించాయి. రెండు వైపులా ఉత్సాహంతో పాటు పట్టుదలలు పౌరుషాలు కూడా పెరగసాగాయి. చేపలు, చిన్న చిన్న తిమింగిలాలు లాంటి జలచరాలు చచ్చి తేలిపోతున్నాయి. సర్పరాజు శరీరం శిథిలమవుతోంది. దేవదానవుల పట్టు మరింత బిగుసుకున్నది. అంతలో సముద్రం నుండి అగ్నిజ్వాలలతో కూడిన హాలాహలమనే మహావిషం కారుమేఘాలలాగా వెలువడనారంభించింది. రాక్షసులు, దేవతలు భయంతో వాసుకిని విడిచి పరిగెత్తసాగారు. ఆ హాలాహలము భుగభుగమనే పొగలతో, చిటపటమనే నిప్పు కణాలతో, దగదగమనే జ్వాలలతో ఆకాశాన్ని ఆవరిస్తున్నది. అడవులు మండిపోతున్నవి, జీవరాశులు మాడిపోతున్నవి, నదులు సముద్రాలు ఇంకిపోతున్నవి, పర్వతాలు బ్రద్దలవుతున్నవి, ముల్లోకాలు తల్లడిల్లిపోతున్నవి. అకాల ప్రళయం సంభవించిందేమోనని అందరూ భయభ్రాంతులయ్యారు. బ్రహ్మాది దేవతలు దిక్కుతోచక శివుని చెంతజేరి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలా విన్నమించుకున్నారు. ఓ పరమేశ్వర శంకర, నీవు పంచభూతాలలో ఉన్నవాడవు. వాటికి నీవు ఈశ్వరుడవు, ప్రభువు, జీవుల యొక్క భావన రూపుడవు. దేవా, మహాదేవ, దేవతలచే పూజింపబడువాడా, ఈ లోకాలన్నింటికీ ప్రభువు నీవు. బంధమోక్షాల నిర్దేశకుడవు, ఆర్తులకు శరణ్యుడవైన గురువువు. బుద్ధిమంతులు నిన్ను ప్రీతితో పూజిస్తారు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ, విష్ణు, శివుడనే పేర్లతో ప్రకాశించేవాడవు నీవే. నిగూఢమైన పరబ్రహ్మము నీవు. సత్ అసత్ రెండును నీవే. శక్తిమయుడవు, శబ్ద బ్రహ్మవు నీవే. జగత్తు అంతా నిండియున్న అంతరాత్మవు. సమస్తానికి ప్రాణము నీవే. పరమశివ, ఈ జగములన్నీ నీయందే ఉద్భవిస్తాయి, నీయందే నివసించి ఉంటాయి, మరి నీయందే లయిస్తాయి. నీ ఉదరము సర్వభూతాలకు నిలయము. మహేశ, కొందరు నీవు ఉన్నావని అంటారు, కొందరు నీవు త్రిగుణాతీతుడవు గనుక ఉండవు అని అంటారు. మరికొందరు నీవున్నావో లేవో అని నిన్ను గూర్చి తికమక చెందుతూ ఉంటారు. ఓ త్రినేత్ర, త్రిమూర్తులకు, త్రిజగాలకు, త్రికాలాలకు మూలమై ఉంటూ విభేదాలతో కనిపిస్తున్న చివరకు ఏకైక పరబ్రహ్మవై అభేదతత్వమై నీవు ఒప్పుతున్నావు. సత్ అసత్ తత్వములతో కూడియున్న చరాచర సృష్టికి ఆశ్రయమై ఉన్న నిన్ను పొగడడానికి మేము ఎంతటి వారము దేవదేవా. ఓ చంద్రశేఖర, సంసార లంపటాన్ని నివారించడానికి, సంపదలను అనుగ్రహించడానికి, జయాన్ని సిద్ధింపచేయడానికి, దుష్టులను హతమార్చడానికి నీకే చెల్లుతుంది. ఓ సర్వలోక పూజ్య, మేము నిన్ను తప్ప ఇంకెవరిని ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరూ ఈ లోకాలను కాపాడలేరు. ఈ లోకాలన్నింటా నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడు. ఓ పరమేశ్వర, ఇప్పుడు ముల్లోకాలు ఒక ఘోర విపత్తులో పడినవి.
దేవదానవులు అమృతం గురించి పాలసముద్రాన్ని మధించగా హాలాహలము ఉద్భవించింది. లోకాలు భస్మము కానున్నవి. ఆ విషజ్వాలలను పరిహరించడానికి, లోకాలను రక్షించడానికి నీవే సమర్థుడవని విశ్వసించి నిన్ను ప్రార్థిస్తున్నాము. రక్షించు ప్రభు, రక్షించు అని వేడుకుంటున్న బ్రహ్మాదుల అభ్యర్థనను మన్నించి సర్వభూతహితరతుడైన ఆ పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు. దేవి, లోకాలకు సంభవించిన విపత్తును గురించి విన్నావు కదా. ప్రాణులను కాపాడడం ప్రభువుల కర్తవ్యము. భవానీ, పరహితము ఎవడు చేస్తాడో అతడు పంచభూతాలకు చాలా ఇష్టుడవుతాడు. పరహితమే పరమధర్మము. పరహితునకు ఎక్కడా ఎదురుండదు. ఓ కామాక్షి, విష్ణువు మనస్సులో ఆనందిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరి, లోకాలు సంతోషించే విధంగా హాలాహలాన్ని నివారించడం మంచిది. నేను ఆ హాలాహలాన్ని ఆరగించి లోకాలను కాపాడుతాను అని చెప్పిన శివునితో శివాని సమ్మతించి, మీకు ఇష్టమైన రీతిని లోక కళ్యాణం చెయ్యండి స్వామి అని తన సమ్మతిని తెలియజేసింది. ఆహా, ఆ జగజ్జననికి లోక సంగ్రహం అంటే ఎంతటి అనురక్తి! మృంగెడివాడు విభుండని మృంగెడిదియుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మృంగవలసినది హాలాహలమని తెలిసి మృంగదలుచుకున్నవాడు తన పతిదేవుడే అని తెలిసి కూడా దాని వలన లోకాలకు మేలు కలుగుతుందనే సదుద్దేశముతో సర్వమంగళ అయిన పార్వతీదేవి మృంగుమని అనుమతినిచ్చింది. మరి ఆ తల్లి తన మాంగళ్య బలాన్ని ఎంతగా నమ్మినదో కదా. తనకే కాకుండా సర్వలోకాలకు భర్త అయిన సర్వేశ్వరుడు సర్వలోకాలకు మంగళం చేకూర్చే పవిత్ర సంకల్పంతో చేయబూనుకున్న మహత్తర త్యాగము వలన తనకు కలగబోవు ప్రమాదాన్ని అయినా సరకు చెయ్యకుండా సమ్మతించిన సర్వమంగళాదేవి సార్థకనామైనది కదా. అప్పుడు పరమశివుడు తన చెయ్యి చాచి అన్ని చోట్ల వ్యాపించి ఉన్న హాలహలాన్ని ఊడ్చి పోగు చేసి కబళంగా చేసి నేరేడు పండును మింగినంత విలాసంగా నోట్లో వేసుకున్నాడు. ఆయనకు ముఖం వాడిపోలేదు, చెమటైనా పట్టలేదు, కన్నులు ఎర్రబడలేదు, మెడలోని సర్పాలు కదలలేదు, సిగపైన చంద్రుడు కందలేదు. తన ఉదరము సమస్త లోకాలకు నిలయము గనుక ఆ గరళము లోనికి పోరాదని దానిని గొంతునందే ఉండేటట్లు నిలుపుకున్నాడు. ఆ కంఠము నీలవర్ణం అయిపోయింది. అందుచేతనే ఆయన నీలకంఠుడనబడ్డాడు. లోకరక్షణ కోసం ఆయన చేసిన త్యాగానికి చిహ్నమైన ఆ నీలకంఠము ఆయనకు ఒక అమూల్యమైన ఆభరణంగా భాషించింది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు ఉమాదేవి మేలు మేలు అంటూ జయ జయధ్వానాలతో స్తుతించారు. శివుని చేతి నుండి జారిపడిన విషపు చుక్కలను పాములు, తేళ్ళు వంటి కీటకాలు నాకడం చేత అవి విషకీటకాలైనవి. అలాగే కొన్ని విషపు ఓషధులైనవి. దేవాసురులు భయము తీరిన వారై మళ్లీ సాగరమథనం కొనసాగించారు. కొంతసేపటికి కామధేనువు బయటికి వచ్చింది. తెల్లని పుష్టిగానున్న శరీరము, నిండైన పెద్ద పొదుగు, అందమైన కొమ్ములు, మనోహరమైన రూపంతో కోరిన కోర్కెలను తీర్చే దివ్యధేను అది. హోమద్రవ్యాలను పొందవచ్చునని, యజ్ఞయాగాది క్రతువులకు చాలా పనికి వస్తుందని ఆ సురభిని ఋషులు కావాలని తీసుకున్నారు. తరువాత వచ్చింది ఉచ్చైశ్రవం అనే అశ్వము. దానిని ఇంద్రుడు కోరగా విష్ణువు వారించి బలిచక్రవర్తికి ఇప్పించాడు. తరువాత ఐరావతం అనే 4 దంతాల తెల్లని ఏనుగు వచ్చింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత పుట్టినది కల్పవృక్షము. అన్ని ఋతువుల్లోనూ విరబూస్తూ రాలిపోని పువ్వులతో ఆశ్రితుల కోర్కెలను తీర్చే దివ్య ద్రుమమది. దానిని తన నందనవనానికి శోభ తెచ్చేదిగా ఉంటుందని ఇంద్రుడు సంగ్రహించాడు. తరువాత వచ్చారు అప్సరసలు. మెరుపుతీగ వంటి మేనిఛాయతో నిత్య యవనులై ఉండే దివ్య సుందరీమణులు వారు. తన కొలువును నృత్యగానాలతో రంజింపచేయాలని ఇంద్రుడు వారిని దక్కించుకున్నాడు. పోనీలే అని అసురులు ఊరుకున్నారు. అప్పుడు ఉద్భవించాడు చంద్రుడు. బ్రహ్మదేవుడు అతనిని ఆకాశాన్ని అధిష్ఠించమన్నాడు. తరువాత వచ్చినది త్రిలోక సుందరి అయిన లక్ష్మీదేవి. బ్రహ్మదేవుడు విశ్వంలోని సౌందర్యమంతా ప్రోచేసి తీర్చిదిద్దిన అందాల రాశి ఆమె.
ఆమెను దేవాసురులందరూ కాంక్షించారు. ఇంద్రుడు ఒక రత్నాల పీఠాన్ని తెచ్చి ఆమెను కూర్చోబెట్టాడు. నదులు బంగారు కలశాలతో నీరు తెచ్చి స్నానం చేయించడానికి సిద్ధపడినవి. భూమి సుగంధ ఔషధులను తెచ్చింది. గోవులు పంచామృతాలు ఇచ్చాయి. మాసములు ఫలపుష్పాదులను ఇచ్చినవి. దిగ్గజాలు పూర్ణ కలశాలతో అభిషేకం చేయగా ఋషులు మంత్రాలు చదివారు. గంధర్వులు గానం చేశారు. నటులు నాట్యమాడారు. సముద్రుడు పట్టు పీతాంబరాలను, వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ ఆభరణాలను, బ్రహ్మ పద్మమును, సరస్వతి మాలను సమర్పించారు. మహాలక్ష్మి మాలను చేతపట్టుకుని దానిచే అలంకరించబడడానికి అర్హుడెవరా అని యోచించసాగింది. అక్కడ చేరి ఉన్న వారినందరినీ పరికించి చూసింది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపము ఆమెకు కనిపించింది. కొందరు తపోధనులైన క్రోధవశులు, కొందరు మహాజ్ఞానులైన సంగమును వీడలేనివారు, కొందరు సకల సద్గుణ సంపన్నులైన కోరికలను జయించలేనివారు, కొందరు నిష్ఠాగరిష్ఠులైన దయాధర్మాలు లేనివారు, కొందరు రూపవంతులైన కాలవశులు, కొందరు శక్తిమంతులైన శీలము లేనివారు. ఈ విధంగా ఆమె ఎవ్వరిని ఎన్నుకోలేకపోయింది. చివరకు ఆమె దృష్టి విష్ణుమూర్తిపై పడింది. ఆ మహనీయుడు నిశ్చింతుడై నిర్వికారుడై ఆమెను అపేక్షించని వాడై ఉన్నాడు. ఆయన సకల సద్గుణ సంపన్న పరిపూర్ణుడు, ఏ విధమైన లోపము లేనివాడు, దివ్యమోహనాకారుడు. కానీ తాను ఆయనకు తగియున్నానా, ఆయన తనను స్వీకరిస్తాడా అనే సందేహంతో ఆమె తడబడుతున్న అడుగులతో పోయి మాలను ఆయన కంఠములో వేసి సిగ్గుతో నిల్చుండిపోయింది. విశాలమైన ఆయన యొక్క వక్షస్థలము పైననే ఆమె తన చూపును నిలిపి అది తనకు తగిన నివాస స్థానమని స్థిరపరుచుకున్నది. సర్వజ్ఞుడైన స్వామి తథాస్తు అనుకుని ఆమెను స్వీకరించాడు. బ్రహ్మరుద్రాదులంతా స్తోత్రాలు చేశారు. పుష్పవర్షం కురిసింది. మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు సోకిన వారందరూ సర్వసుఖ సంపదలతో ఆనందించారు. అసూయాద్వేష రోషాలతో మండిపోతున్న అసురులు ఆమె యొక్క అనుగ్రహానికి దూరమైన వారై దుఃఖాన్నే పొందారు. తరువాత వచ్చినది అందాల రాశి అయిన వారుణీ కన్య. ఆమె రాక్షసులకు ఇవ్వబడింది. తరువాత ధన్వంతరి అనే విష్ణు అంశగల దివ్యపురుషుడు వచ్చాడు. అతడు వైద్య విద్యా నిపుణుడు. అతని చేతిలో ఒక అమృత కలశం ఉన్నది. దానిని అసురులు అతని చేతి నుండి లాక్కుని పోయారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.